ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా ఆప్ 22 స్థానాలను దక్కించుకుంది. ఇటు న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్ పై 3182 ఓట్ల మెజార్టీతో పర్వేష్ వర్మ గెలుపొందారు. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పర్వేష్ వర్మ కలిశారు. జంగ్పురాలో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. తర్వీందర్ సింగ్ చేతిలో సిసోడియా ఓడిపోయారు.